నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరర్ హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏవైనా సరే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్ పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి కొంచెం మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. మేబీ ఖర్చులు అధికం అవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల, అంటే రిలేషన్షిప్లో ఏదైనా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉన్నా వాటికి సంబంధించి అయినా సరే కొంచెం మెంటల్గా ప్రతి చోట ప్రతి సమస్యల్లో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. వర్క్ స్పేస్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, ఫినాన్షియల్గా కానివ్వండి, చిక్కులు ఎక్కువైనట్టుగా, ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ప్రెషర్ పెరిగే అవకాశం కనిపిస్తుంది వీక్ స్టార్టింగ్లో. బట్ ఏంటంటే కొంచెం స్మార్ట్నెస్తో, మీకున్న మంచి మాట తీరుతో దాన్ని అధిగమిస్తారు. మళ్ళీ నార్మల్ అవుతారు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సులు కానివ్వండి, ప్రాక్టీసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఈ వీక్ అంతా కూడా ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేస్తారు. అలాగే కొన్ని ఆలయ దర్శనాలు కానివ్వండి, లేకపోతే కొన్ని కోర్సెస్కి సంబంధించి ఏదైనా ఎంక్వైరీస్ చేయడం వల్ల ఆ గురువుల్ని కలవటం కానివ్వండి, లేదా యోగాకి సంబంధించిన థెరపీస్ కానివ్వండి, మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఎక్కడికైనా సరే ట్రిప్స్కి కానివ్వండి, లేకపోతే స్పిరిచువల్ అంటే కొన్ని పురాతనమైన ఆలయాలు సందర్శించడం కానివ్వండి, జ్యోతిర్లింగ దర్శనాలు కానివ్వండి, ఇలా ఎక్కడికైనా సరే వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా గత కొంత రోజులుగా కూడా ఏది కలిసి రావట్లేదు, మనకి ఏం చేసినా కూడా అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఏం ప్లాన్ చేసినా కానీ ప్రాపర్గా ఏ పనులు జరగట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్ నుంచి కూడా మీ టైం స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్గా ఉంటాయి. కానీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏదైనా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీకు వస్తాయి అని అనుకున్న ఆఫర్స్ కానివ్వండి, ఏదన్నా రాక కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్లయితే కనుక ఈ వీక్లో మీ ఆఫర్స్కి సంబంధించి, అలాగే మీ ఆగిపోయిన, అంటే మీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా సరే ఆగిపోయి ఉంటే కనుక అనుకోని విధంగా మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు రాదు, మీ వల్ల ఇంకా అవ్వదు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా అనుకోని విధంగా మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు, అంటే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి, లవ్ మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి, వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఆగస్టులో మంచి మంచి ముహూర్తాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఇంట్లో చెప్పి డిస్కస్ చేసి పెద్దల్ని ఒప్పించుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ వీక్ టైం అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. అంతేకాకుండా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. మేబీ వాళ్ళ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలే కావచ్చు, వాళ్ళ టాలెంట్కి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏదైనా సరే యాజ్ ఏ పేరెంట్స్గా వీళ్ళకి ఒక మంచి లైఫ్ని ఇస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో పాటుగా పిల్లల ఎదుగుదలను చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో
మీకు దూరంగా ఉంటున్న పెద్దలు ఎవరైనా సరే ఈ వారంలో మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలామంది పేరెంట్స్కి దూరంగా ఉంటారు, లేకపోతే వేరే కంట్రీలో ఉంటారు. ఈ వీక్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళు మీ ఇంటికి విజిట్ చేయడం కానివ్వండి, అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ఏదైతే ఆగిపోయిన పనులు ఇంతకుముందు చెప్పుకున్నామో అది ఏ విషయంలోనైనా సరే, పెళ్ళిళ్ళకి సంబంధించిన, బిజినెస్కి సంబంధించిన, లోన్స్కి సంబంధించిన ఏదైనా సరే మళ్ళీ అవి తిరిగి ఆ పనులు స్టార్ట్ చేయగలుగుతారు అండ్ విజయవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, యాజ్ ఏ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, గోల్డ్ అండ్ డైమండ్స్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, అంటే ల్యాండ్ రిలేటెడ్, అంటే మెటల్స్ ఏదైనా సరే భూమి నుంచి మనకి తీసి చాలామంది హోల్సేల్లో కానివ్వండి, రీటైల్ కానివ్వండి, ఎవరైతే ఐరన్కి సంబంధించినవి కానివ్వండి, ఎనీ మెటల్, ఇలా మనకి అర్త్ రిలేటెడ్ చేసే బిజినెస్లన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే ఎవరైతే ఫినాన్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే విమెన్ రిలేటెడ్ వస్తువులు ఎవరైతే సేల్ చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, సెలూన్స్ కానివ్వండి, ఇలా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా బాగా రాణిస్తారని చెప్పచ్చు. మీకు ఇంకా బిజినెస్లో గ్రోత్ కావాలి, పనుల్లో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక స్విచ్ బోర్డ్ మెన్షన్ చేస్తాను, అది ఫాలో చేయండి. థ్యాంక్ యూ.